ఇలా ఆడుతున్నాడు ఒకడు ఫ్లైట్ తీసుకొచ్చి క్లాస్ రూమ్లో. ఏంట్రా అంటే ఇలా ఓపెన్ చేసి ఇది పెన్ సార్ అన్నాడు వాడు. ఒకడు 2-3 టైర్లు పట్టుకొచ్చాడు. ఈ టైర్లు ఏంట్రా అంటే ఇది ఎరేజర్ సార్ అన్నాడు. ఒకటి దగ్గర ఏకంగా డబుల్ డెక్కర్ బస్సు లాంటిది ఉంది. ఈ బస్సు ఏంట్రా అన్నాను. ఇదొక పెన్సిల్ బాక్స్ సార్ అన్నాడు. ఎలాంటి స్టేషనరీ పంపిస్తున్నారండి స్కూల్స్కి? పెన్సిల్స్ పెట్టుకునే బాక్స్కి 500 రూపాయల నుంచి 1000 రూపాయలు అవసరమా? ఒక పెన్సిల్, మెకానికల్ పెన్సిల్, అందుట్లో 200-300 రూపాయలు అవసరమా? 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి ఎరేజర్ కొనాల్సిన అవసరం ఉందా? అందరూ ఒకేలా ఉండాలని యూనిఫామ్ వేసి పంపిస్తున్నాగా స్కూల్కి. సరే, తరతమ భేదాలు, పేద బీద ఇలాంటివి నేను మాట్లాడను కానీ ఇలాంటి వస్తువులు వాడినందువల్ల వీళ్ల వల్ల ఇంకొకళ్ళ వల్ల వీళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ క్లాస్లో. అసలు ఎర్గానమిక్స్ మీద ఏమాత్రం సంబంధం లేకుండా ఆ షేప్స్లో వాళ్ళు తయారు చేసే విధానం, అవి పట్టుకుని మీ పిల్లలు వాటిని వాడితే వచ్చే నష్టం అంతా ఇంత కాదు. షార్ప్నర్ మామూలుగా ఉంటే సరిపోతుంది. ఒక జనరల్ రెగ్యులర్ ఎరేజర్ సూపర్బ్. ఇలా సింపుల్గా ఉండే పెన్స్ ఓకే కదా. ఎంత సింపుల్గా, ఎంత ఎర్గానమిక్స్ బేస్డ్ ఉంటే పిల్లలకి అంత మంచిది. మీ పిల్లల ఫ్రెండ్సో, మీ పిల్లలో ఇలాంటి విచిత్రమైన వస్తువులు ఏమైనా వాడుతూ ఉంటే కామెంట్ చేయండి ఒకసారి.